గౌతమి హై స్కూల్ 2025 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి 596, 594, 591, 590, 589, 586, 586, 585, 584, 576 వంటి మార్కులతో ప్రభంజనం. 590కి పైగా నలుగురు, 570కి పైగా 15 మంది, 550కి పైగా 33 మంది, 500కు పైగా 70 మంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు. ఈ విద్యా సంవత్సరం నుండి లెక్చరర్స్ జేఈఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి హై స్కూల్. ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ గౌతమి హై స్కూల్, చీరాల. సెల్ నంబర్ 9247472417, తేరాల 7396344837, ఇంకొల్లు 8125184043. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. బాపట్ల జిల్లా చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో కూటమి నాయకులు, విద్యార్థులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఆపరేషన్ సింధూర్ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నైట్ भारत माता जय जवान जय जवान जय बोलो भारत माता की जय बोलो भारत माता जय मातरम वंदे मातरम जय जवान जय किसान. नरेंद्र मोदी गारी नायकत्వం जय बोलो भारत माता की जय बोलो भारत माता की. జరిగిన పహల్గామ్లో జరిగినటువంటి మారణ హోమానికి ప్రతిస్పందనగా శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాల్సిన పరిస్థితి రావడం, పాకిస్తాన్లో అనేక ప్రాంతాలని మన సైనికులు దెబ్బతీయడం, ఎక్కడెక్కడైతే మనము పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదుల్ని మనం మట్టుపెట్టాలని చూస్తే పాకిస్తాను మన దేశంలో ఉన్నటువంటి సామాన్య పౌరుల్ని హతమార్చినటువంటి సందర్భం భారతదేశం కూడా ఒకసారి ఆశ్చర్యానికి లోనుపరిచింది. మరి ఈ రోజున మోడీ గారు చేస్తున్నటువంటి పోరాటానికి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమందరం కూడా బద్దులమై చీరాల నియోజకవర్గం నుండి మన త్రివిధ దళాలకి సపోర్ట్ ఇచ్చే విధంగా ఈరోజు ఒక ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీ వారిని మానసికంగా ధైర్యవంతులు చేయాలనేటువంటి సంకల్పంతో మేము ఈరోజు ఈ మూడు పార్టీలు కలిపి ఈ యొక్క పాత్ర పోషించడం జరిగింది. మరి మేమందరం కూడా కోరుకుంటుంది ఒకటే, శాంతి మార్గాన్ని మేము కోరుకుంటున్నాం భారతదేశం. అయితే అలా అని కవ్వింపు చర్యలకి ఎవరైతే పాల్పడుతున్నారో పాకిస్తాన్ అంత తేలిగ్గా వదిలిపెట్టొద్దని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇస్తాం. గత నెల 22వ తారీఖు పహల్గామ్లో ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన పర్యాటకులను, అమాయకులైన పర్యాటకులను 28 మందిని కాల్చి చంపడం జరిగింది. అది కూడా ఒక మతం ఆధారం చేసుకొని ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత భారతదేశంలోని ప్రతి వ్యక్తి మనసును కలిచివేసింది. దానికి ప్రతిగా మన మోడీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం చేపట్టి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి సుమారు 100 మందిని ఉగ్రవాదులు మట్టుపెట్టడం జరిగింది. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, మన ప్రజలను చంపడానికి వచ్చిన ఉగ్రవాదుల పైన వారిని
పెంచి పోషిస్తున్న స్థావరాలపైన దాడి చేశామే తప్పితే మనం పాకిస్తాన్ బాపట్ల జిల్లా చీరాల గోలి సదాశివుడు కళ్యాణ మండపంలో ఈ నెల 27, 28, 29లో కడపలో జరగనున్న మహానాడు కార్యక్రమంపై శాసనసభ్యులు ఎంఎం కొండయ్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రేయదర్శనం అందరూ కూడా మరి మనకి మీ మహానాడు వాళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చి ఎవరు కూర్చుని వాళ్ళు కూర్చోవలసిగా ప్రార్థిస్తా ఉన్నాం. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి నాసిక గణపతి గారిని వేదిక మీద రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. కౌన్సిలర్లు ఉల్లిపాల సభ్య గారు 27 నుంచి 29 వరకు కడపలో జరుగుతున్నటువంటి మహానాడుకి ఈరోజు చీరాల నియోజకవర్గ మహానాడుని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. ఎప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మొట్టమొదట వారి మనసులో ఈ ఆలోచన కలిగి మొట్టమొదటి మహానాడు వారు ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత కంటిన్యూగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ మహానాడు నిరంతరంగా జరుగుతుంది. మహానాడు అంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుగుదేశం శ్రేణులకు తెలుగుదేశం ఉన్న ప్రతి ఒక్కరికి ఒక పండుగ. ఈ పండుగని ప్రతి సంవత్సరము ఏదో ఒక ప్రాంతంలో జరుపుకోవడం ఆనవాయితీ. అలాంటిది ఈసారి రాయలసీమలో ఉన్నటువంటి కడపలోనే జరపాలన్నది ప్రభుత్వం నుంచి అనేక సందర్భాల్లో వాళ్ళు చాలా దూరం నుంచి కడప వాళ్ళు, అనంతపురం వాళ్ళు, కర్నూలు వాళ్ళు, చిత్తూరు వాళ్ళు కూడా రావడం జరిగింది. ఈసారి మనం రిపీటెడ్ గా మనందరం కూడా కడప రావాల్సినటువంటి అవసరం ఉంది. మన వాళ్ళు మాట్లాడుతూ కొన్ని విషయాలు మీరు స్పష్టంగా చెప్పారు. ఈ పార్టీ ఏంటి, దీని ఆవశ్యకత ఏంటి, ఎందుకు పుట్టింది, సమాజంలో ఎంత చైతన్యవంతంగా ఈ పార్టీ ప్రజలను నడిపింది, ఈ పార్టీలో సంక్షేమ పథకాలు ఎలా ఉంటాయి, కిలో ₹2 బియ్యం దగ్గర మొదలుకొని ద్రౌపది వస్త్రాల దగ్గర మొదలుకొని గృహ నిర్మాణం దగ్గర మొదలుకొని పద్దాయిలు కానీ ఇవన్నీ కూడా మండల వ్యవస్థ కానీ అనేక రకాల వ్యవస్థలన్నీ కూడా ఆ రోజు మహానుభావుడు ఎన్టీ రామారావు రోడ్లో ఏదొస్తుంది ఆయన మనసులో వచ్చిన ప్రతి దాన్ని కూడా తీసుకెళ్ళిపోయి ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. మరి ఆ తర్వాత మనము మద్రాసీలుగా పిలువబడే వాళ్ళని వైసీపీ అరాచక పాలనను గుర్తు తెచ్చుకుని పార్టీ నాయకులు అసహించుకుని తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. 2024 ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు చాలా మంది నాయకులు సిద్ధంగా ఉన్నారని బాపట్ల ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మన పార్టీలో ఇంతమందితో జాయిన్ అయిన ఒక్కసారి హైబ్రిడ్ కోసం గట్టిగా తప్పన కొట్టండి. అలాగే హైబ్రిడ్ తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఒకసారి అనండి. అలాగే ఇప్పుడు హైబ్రిడ్ ని ఈ మా పార్టీలోకి వచ్చిన సందర్భంగా ఈ ఊరు తరఫున 2 ముక్కలు మాట్లాడమని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గత 4 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆట్ల వెంకటేశ్వరమ్మ ఈక్రెడ్డి నేను సర్పంచ్గా గెలవడం జరిగింది.
4 సంవత్సరాల కాలంలో మా పంచాయతీకి ఏమి ప్రభుత్వం నుంచి కానీ లోకల్ ఎమ్మెల్యే గారి నుంచి కానీ మా గ్రామం మా పంచాయతీకి ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అసలు పుప్పుడు ఏం చేయాలి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధికి అభివృద్ధి చూసి మన ఎమ్మెల్యే గారైన నరేంద్ర వర్మ గారి మంచితనం, పార్టీలకు అతీతంగా ఆయన నడిచే నడుపు చూసి మంచితనానికి అయితే ఎమ్మెల్యే గారు చేసే సేవలు ఈ 2 మండలాలు 3 మండలాలకి మంచినీళ్ళు సరఫరా చేస్తూ 5 రూపాయలకి క్యాన్ ఇస్తూ అందరికీ ఉపయోగపడుతున్నారు. ఈయన పార్టీలకు అతీతంగా పనిచేసే మనిషి. ఆయన మంచితనానికి ఈ పార్టీలో జరగడానికి వచ్చాను. ఇక నుంచి అయినా మా పంచాయతీని డెవలప్ చేసుకోవడం కోసం పార్టీలో జరగడం. జై తెలుగుదేశం, జై నరేంద్ర వర్మ గారు. బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో తిరుపతిలో దళిత బీటెక్ విద్యార్థిపై కొన్ని హిందూ సంఘాలు నోటిలో మూత్రం పోసి కులం పేరుతో దూషిస్తూ చిత్రహింసలకి గురి చేశారు. అతనిపై దాడి చేసిన విద్యార్థుల్ని హిందూ సంఘాలు ముష్కరుల్ని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళిత బహుజన పార్టీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. వెంటనే అరెస్ట్ చేయాలి, వెంటనే జేమ్స్పై మూత్రం పోసిన దండలు వెంటనే. మీరు ఈ రైటింగ్ లో అందరికి పంపించడం అనేది కఠినంగా శిక్షించాలని మా దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కట్టాలని కట్టేవారికి మేము పోరాడతామని ఈ సభకు తెలియజేస్తూ ఇంత మంచిగా ఆకర్షించిన మేళ మిత్రులకు మా మిత్రులకు అందరికీ దళిత బహుజన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై డాక్టర్, జై భారత్. దాతలు అందించే ఆర్థిక సహాయం విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదిగి భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు చేపట్టాలని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలలో అత్యధిక మార్కులు సాధించిన యాజిలి, సృజని, చుండూరు సుమంతు విద్యార్థులకి గ్రామానికి చెందిన కొత్తపల్లి జయప్రద, హేమలత గారుల జ్ఞాపకార్థంగా విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి మాధవరావు 3,500 రూపాయలు, 2,500 రూపాయలు, తృతీయ స్థానంలో కొమరాబత్తుని ఇందు ఎలవర్తి ధనలక్ష్మికి సమానంగా మార్కులు రావడంతో మైనేని హైమావతి జ్ఞాపకార్థంగా మనవడు మహంత్ ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం సోమవారం పాఠశాలలో అందజేశారు. అందరం పెట్టేద్దాం. హలో నేను ఇచ్చేది నువ్వు అమ్మ, నువ్వు అడిగి అమ్మ గొప్ప 2 స్నాప్లు ఒకసారి అక్క కరుడు వచ్చినాడు. నువ్వు అమ్మకు అందరూ సరైన ముందు చూపించాం. బొమ్మ కనపడాలి అందుకే ఇక్కడ ఈరోజు మన అమృతలూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకి గత సంవత్సరం కూడా ఇట్లాగే 1st, 2nd, 3rd వచ్చిన వారికి దాతల సహకారం మరి నేను మా కుటుంబంతో కలిసి ఇవ్వటం జరిగింది. ఈ సంవత్సరం కూడా మొదటిది, రెండోది కొత్తపల్లి మాధవరావు గారు వారి తల్లి గారు వారి సతీమణి గారి పేరు మీద 3,500, 2,500 ఇవ్వటం జరిగింది. మరి మూడో దానికి మరి ఇద్దరు రావటంతో ఇద్దరికి మా అమ్మగారి పేరు మీద మా అబ్బాయి మహంత్ ఇవ్వటం జరిగింది. మీరందరూ కూడా పిల్లలు బాగా చదువుకుని ఈ విధంగా మీ తల్లిదండ్రుల ద్వారా ఇక్కడ కార్యక్రమాలు ఇవ్వాలని, మరి అదే ఈ స్కూల్లో చదువుకునే వాళ్ళు మరి మొదటి బహుమతి అమృతలూరు, 2వ బహుమతి పాంచాలవరం, 3వ బహుమతులు
మరి ఈ 2 ఎలవరు రావటం సంతోషకరం. 3 స్కూళ్ళకి 3 గ్రామాలకి సమన్వయం చేశారు. మరి ఇట్లాగే మేము ఈ స్కూల్లో పిల్లలకి పరీక్షా పత్రాలు, పరీక్షా సామాను, మరి కంటి చూపుకి సంబంధించి అందరికి టెస్ట్ చేయించడం, మరి కాకుండా మన స్కూల్కి వచ్చేట్టుగా మరి చూడాలని ఆశిస్తూ, మరి ఇంత మంచి ఉపాధ్యాయులకి బాగా చెప్పినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రధాన ఉపాధ్యాయులు మిగిలిన ఉపాధ్యాయులకు కూడా మరి మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి. 2024-25 సంవత్సరంలో 75 మంది పిల్లలు పరీక్ష రాశారు. 60 మంది పాస్ అయ్యారు. 75% వచ్చింది మాకు. మొదటి విద్యార్థి ఫస్ట్ ప్రథమ స్థానం సాధించిన విద్యార్థి సుజిని 570, ఆ తర్వాత సుమంత్కి 560, ధనలక్ష్మికి 550, ఇందుకు కూడా 550 రావడం జరిగింది. ఇదంతా కూడా ఆ విద్యార్థుల యొక్క సమిష్టిగా వాళ్ళు చక్కగా చదువుకోవడం, అలాగే టీచర్స్ యొక్క సమిష్టి కృషి ఫలితంగా ఈ యొక్క మార్కులు సాధించాం. గత 2 సంవత్సరాల్లో నేను వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు గ్రామస్తుల యొక్క సహకారంతో చేయడం జరిగింది. ఈ పాఠశాల పిఎంశ్రీ పాఠశాల అవటం వలన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ గ్రామస్తుల యొక్క దాతల యొక్క సహకారంతో కానీ దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు ఇక్కడ జరుగుతూ ఉన్నది. ప్రస్తుతానికి కొత్తగా కెమిస్ట్రీ ల్యాబ్ కట్టించారు. స్కూల్కి పూర్వ విద్యార్థులు ప్రహరీ కూడా కట్టించడం జరిగింది. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుంటూ రాబోయే వారం రోజుల్లో ఒక 5 లక్షల రూపాయల వాటర్ ప్యూరిఫైర్ కూడా, ఆర్ఓ ప్లాంట్ కూడా పాఠశాలకు రావడం జరిగింది. దాన్ని కూడా వారం రోజుల్లో ఇన్స్టాల్ చేస్తారు. మరి దాతల యొక్క సహకారం ఇదే విధంగా కొనసాగాలి. ఈ పాఠశాల నేను చదువుకున్న పాఠశాల అవటం వలన ఇంకొంచెం ఎక్కువగా నేను దృష్టి పెట్టి ఈ యొక్క పాఠశాలని. కామ్రేడ్ పుచ్చులపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సభ రేపల్లె సిపిఎం కార్యాలయంలో పుట్టగంట ఆదినారాయణ కుటుంబ సభ్యులు సౌజన్యంతో జరిగింది. సుందరయ్య చిత్రపటానికి సిపిఎం సీనియర్ నాయకులు జి డానియల్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సుందరయ్య గారు 40వ వర్ధంతి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమంలో పేదలు, కష్టజీవులు, కార్మిక వర్గము, వ్యవసాయ కూలీలు, రైతాంగ ఉద్యమాల్లో కీలకమైన పాత్ర వహించినటువంటి వ్యక్తి కామ్రేడ్ పుచ్చులపల్లి సుందరయ్య గారు. పుచ్చులపల్లి సుందరయ్య గారు స్వతంత్ర ఉద్యమంలో, గాంధీ గారి సహాయ నిరాకరణ ఉద్యమంలో 17 సంవత్సరాల కాలంలో జైలు జీవితాన్ని అనుభవించి ఈ దేశంలో అణగారిన వర్గాలు వీళ్ళందరూ సమస్యల మీద ఒక అధ్యయన రూపంలో చేసి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాతగా ఉన్నటువంటి దాంట్లో పుచ్చలపల్లి సుందరయ్య గారు అగ్రగణ్యుడు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా పుచ్చలపల్లి సుందరయ్య గారిని మహోన్నతుడిగా గణిస్తూ ఈరోజు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆ రోజు ఏదైతే చెప్పాడో రైతాంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కానీ, వ్యవసాయ కూలీలకు సంబంధించి కానీ, లేదు ఈ సమాజంలో అట్టరాడతాం. స్వతహాగా పుచ్చలపల్లి సుందరయ్య గారు భూస్వామి కుటుంబానికి చెందినటువంటి ఒక రైతాంగ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. కానీ పుచ్చలపల్లి సుందరయ్య రామరెడ్డి అనేటువంటి ఈ రెడ్డి అనేటువంటిది కూడా ప్రజలలో కావడం కోసం, రెడ్డి కోసం ఆదర్శంగా ఉండాలనే దానికోసం పుచ్చలపల్లి సుందరయ్య గారి అగ్రగణ్యుడిగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు దేశంలో పరిణామాలు కూడా మనం చూస్తా ఉన్నాం. రైతాంగానికి సంబంధించి కానీ, లేదు మిగిలినటువంటి దానికి సంబంధించిన దాంట్లో ప్రభుత్వ విధానాలు కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నటువంటి విధానాలు ఉన్నాయి. ఆ రోజు ప్రాజెక్టులకు సంబంధించి కానీ, సాగునీరుకు సంబంధించి కానీ, వీటన్నిటికి సంబంధించి సుందరయ్య గారి లాంటి వాళ్ళు సూచించిన సూచనల్ని ఇప్పుడు మళ్ళా పరిశీలన చేస్తా ఉన్నారు. ఎట్లా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయలేదు దానికోసం. కానీ సుందరయ్య గారు వర్ధంతి జరుపుకోవటం అంటే కష్టజీవులు, సుందరయ్య గారు ఇదే కాకుండా కుల సమస్యని పరిష్కారం కోసం స్వయంగా ఆయన సరుకులు తీసుకొచ్చి అమ్మకాలు చేయడం కానీ, మొత్తం కులం అనేటువంటిది అట్రాంగతనం అనేటువంటిది ఉండకూడదనే దానికోసం సంపర్క భోజనాలు లట్టిన దాంట్లో కీలకమైన పాత్ర వహించినట్టు సుందరయ్య గారి బాటలో మనం నడవడం కోసం ప్రయత్నం చేద్దామని చెప్పేసి సుందరయ్య గారికి ఘనమైనటువంటి తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి. సామాన్య మధ్యతరగతి కుటుంబం గత అనేక ఏళ్లుగా ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు రాజకీయాలకు అతీతంగా వైద్య శిబిరాలు, మోకాళ్ల ఆపరేషన్లు, కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. పర్చూరు నియోజకవర్గంలోని పర్చూరు మండలం చెరుకూరు గ్రామంలో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు సారథ్యంలో గ్రీన్ స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఏలూరు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో చెరుకూరు గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. చూడండి
जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर। हेलो ఈ గ్రామ సభ నడుపుల సందర్భంగా నాలాంటి వాళ్ళు మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళు ఇక్కడికి వచ్చిన వారు 10% ఉన్నారు. ఈ సంబంధిత అధికారులు ఈ డొనేట్ చేసేటువంటి వారికి చిన్న విన్నపము మోకాళ్ళు నేను నాగేశ్వరరావు గారి పేరుతో కంటి వైద్య పరిశ్రమను కానీ ప్రొఫెషన్ కానీ నిర్వహిస్తున్నారు. సుమారుగా ఇప్పటి వరకు 20,000 ఆపరేషన్ చేస్తున్నారు. ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్న సమరార్థం మన ప్రీతమండలి ఏలూరు సాక్షి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మెగా ప్రజలందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ ధన్యవాదాలు. 1,00,000 ఉచిత కంటి వైద్యాన్ని చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు. సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీఈఏపీ సెట్ 2025 పరీక్షల్ని 19వ తేదీన సోమవారం నుండి నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తంగా తెలియజేశారు. మాచర్ల మండలం విజయపురి సౌత్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం దారు నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దారు నాయక్ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పరంగా కొన్ని అట్రాసిటీ కేసులు అని చెప్పారు. ఎస్సీ ఎస్టీలు అట్రాసిటీ కేసులలో ఏం జరుగుతుందంటే నిజంగా అన్యాయం జరిగినోడు వాళ్ళు పెట్టట్లేదు, వాళ్ళకి తెలియదు, దీని గురించి అవగాహన తెలియదు, కాకపోతే చదువులేదు. అదేవిధంగా ఉంటారు చూడు, వాళ్ళు మాత్రం అది ఫేక్ కేసులు పెడుతున్నారు. ఈ ఫేక్ కేసులు పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఓసీ కమ్యూనిటీ అదర్ కమ్యూనిటీ వాళ్ళు వీళ్ళు అట్లా పెడతా ఉన్నారు, వీళ్ళకి అవగాహన లేదు, ఈ ఎస్సీ ఎస్టీ కేసులు కావాలని బ్లాక్మెయిల్ కేసు పెడుతున్నారు, వీళ్ళకి అవగాహన లేదని అనుకుంటున్నారు. దీనివల్ల పెట్టాలి, ఎటు వాళ్ళకి అన్యాయం జరుగుతుందే పెట్టాలి, కానీ దీనికి ఏదో ఆసక్తిగా వాడుకొని ఏదో దౌర్జన్యాలు చేయటం అదే. కానీ దేవుడి దయ వల్ల, నా తల్లిదండ్రుల దయ వల్ల నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చాను. అంటే ఈ రోజు నేను పాయింట్ వేసుకుంటే కారణం దానికి చదువే. పేదరికం ఉండొచ్చు, కానీ చదువులో మాత్రం పేదరికం ఉండదు. మన వృత్తిని మన ప్రతిభను బట్టి ఉంటుంది. కానీ మిత్రులు మరీ చెప్తున్నా, నేను మీకు సంబంధించినంత వరకు, పిల్లవాడికి సంబంధించినంత వరకు చదువు విషయంలో, అడ్మిషన్ విషయంలో మామూలు రెసిడెన్షియల్ స్కూల్ రాకపోవచ్చు, మామూలు స్కూల్ కనే చేయించండి. ఎందుకంటే గుడి కనుకుంటే మెల్లకన్ను పెట్టనట్టు ఆయన తగినట్టు ఆయన చదివితే రేపటి రోజున ఆ సాంకేతాలు వేరుంటది, మన భావితరాలకు మెసేజ్ ఉంటుంది. గిరిజనులుగా ఎప్పుడు ఉండకూడదు. అదేవిధంగా మార్పు కావాలి. మార్పు కావాలంటే చదువు ఉండాలి. ఇప్పుడు ఈ గ్రామాలలో పోతే ఏముందో, తల్లిదండ్రులు ఏమంటున్నారు, సారా కాల్చున్నారు, అదేవిధంగా సారా తాగుతున్నారు, పిల్లలను పట్టించుకోరు. ఆ పట్టించుకోవడం ఎప్పుడు కట్టలే ఉంటుంది. శ్రీశైలం వైటీడీఏ ఆ సెన్సస్ కోసం పెట్టారు. ఆ శ్రీశైలం పెట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా
దాదాపు ఒక 2000 ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.